నమస్కారం. నా పేరు డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అశ్విని హాస్పిటల్స్, ఎల్లారెడ్డిపేట. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు కిడ్నీ వ్యాధి లక్షణాలు మనం మొదటగా ఎలా గుర్తించాలి? కిడ్నీకి సంబంధించిన సమస్యలు మనకి చాలా సైలెంట్‌గా వస్తూ ఉంటాయి. కానీ తొలి దశలోనే కొన్ని చిన్న చిన్న విషయాలను గ్రహించడం మూలాన మనం ప్రాబ్లమ్ సివియర్‌గా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాంటివి 1 కాళ్ళులో వాపులు రావడం గానీ, కన్నుపొట్టలు ఉబ్బడం కానీ ఇలాంటి విషయాలు గ్రహించాలి. 2 మూత్రం తగ్గిపోవడం గానీ, మూత్రం లోపల నురగ రావడం కానీ, మూత్రం లోపల రక్తం పడడం కానీ. 3 మనకి రోజువారీ కార్యక్రమాలు చేయడంలో అలసట రావడం. ఎందుకు అంటే కిడ్నీకి సంబంధించిన ముఖ్యమైన పని హిమోగ్లోబిన్‌ని ఉత్పత్తి చేయడం. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు మనకు అలసట వస్తుంది. 4 శరీరం లోపల మనకి ఏకాగ్రత తగ్గిపోవడం కానీ, శ్వాస ఆడలేకపోవడం కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం కానీ, బీపీ కంట్రోల్ తగ్గడం కానీ, ఇలాంటి లక్షణాలతో మనకి కిడ్నీ సమస్యలు మొదటగా వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాన్ని గుర్తించినట్లయితే త్వరగా మనం కిడ్నీకి సంబంధించిన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. థాంక్ యూ.